బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. 9,000కు పైగా ఎకరాలని రియల్ ఎస్టేట్ గా మార్చాలని చూస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మరో ఢిల్లీలా హైదరాబాద్ కావద్దనేది తమ ఉద్దేశమని మంత్రి శ్రీధరబాబు కౌంటర్ ఇచ్చారు. జియో ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏవైతే ఇండస్ట్రీస్ కు ఆ రోజు కేటాయించిన భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్ లో ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం. దాదాపు 9,000 ఎకరాల పైగా ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి లక్షలాది కోట్లాది రూపాయలు ఈ రోజు ప్రభుత్వము కుంభకోణం జరిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా హిల్ట్ అనేటటువంటి పాలసీ ఏది ఉందో దీని ద్వారా ప్రభుత్వం ఒక ఖజానా నింపడానికి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా అనేక సంవత్సరాల క్రితము ఇండస్ట్రీస్ అలాట్ అయినాయి. అప్పుడు ఉన్నటువంటి ఒక ధర ఇప్పుడు ఉన్నటువంటి ధరని మీరు కంపేర్ చేసుకున్నా కూడా బుక్ వాల్యూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఏదైతే రేట్స్ ఉన్నాయో అది మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. ఈ హిల్ట్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద ఈ ఇండస్ట్రియల్ ఏరియా భూములు దాదాపు వేరే తక్కువ రేటుకు రియల్ ఎస్టేట్ వాళ్లకు దొరికే అవకాశాలు దొరుకుతున్నాయి. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి అన్ని హక్కులు కలిగిన లీజ్ ల్యాండ్ ప్రాపర్టీస్ ని ఫ్రీ హోల్డ్ చేస్తే అప్పుడు ఏం మాట్లాడలే. ఇప్పుడు ఓ పక్కన టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న మంచి పాలసీలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఇద్దరు కలిసి ఈరోజు ఆడుతా ఉన్న నాటకం ఇది. హైదరాబాదు ఈ విషయంలో మరొక ఢిల్లీ కావద్దని ముందు చూపుతోనే పరిశ్రమలకు సంబంధించి భావి తరాలకు సంబంధించిన మన ప్రజలకి ఒక విధానం తీసుకురావాలని దాన్ని అమలు చేయాలని ఒక శాస్త్రీయబద్ధంతో ఒక జియోని తీసుకొచ్చడం జరిగింది.